మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో పాదయాత్ర మొదలుపెట్టి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పూర్తి చేసుకొని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 6వ శాసనసభ చొప్పదండి నియోజకవర్గంలో ఈరోజు యాత్ర కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మీ అభిమాన నాయకుడు 2018లో చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన యువమిత్రుడు మేడిపల్లి సత్యం గారి నేతృత్వంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రజా జీవితంలో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన శాసనమండలి సభ్యులు అన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, కరీంనగర్ జిల్లా పార్టీ నాయకులు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉండాల్సిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు అత్యవసరంగా కరీంనగర్ జిల్లా పోలీసు కమిషనర్ గారిని కలవడానికి వారు అక్కడికి వెళ్ళినరు. వారు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరూ ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా ఆడపడుచులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు. మిత్రులారా, దాదాపుగా 28 రోజుల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళా సోదరీమణులను కలుస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ చంద్రశేఖరరావు ఇచ్చిన మాటలు, చేసిన మోసాలు, వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తూ ఈరోజు చొప్పదండి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఈరోజు ఉదయమే గతంలో కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం దగ్గరికి ఏదో ఉండండి మనం పోతారం, మత్తడి, కోనాపురం గ్రామంలో ముంపుకు గురైన 135 ఇండ్ల బాధితులు, జగిత్యాల నుండి నిజామాబాద్ పోయే రోడ్లో వర్షాలు వస్తే ఆ గ్రామాలలో వరదలో కొట్టుకుపోయిన బాధితులను, అంగన్వాడీ ఆశా వర్కర్లను, బీడీ కార్మికులను, సంచార మైనారిటీ సోదరులను, అత్తర్ సాహెబ్లను, పీర్ సాహెబ్లను, అదేవిధంగా ఫకీర్లను, పేదలను, నిరుద్యోగ యువకులను, ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగ కుటుంబాలను, అదేవిధంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన గంగవ్వను కూడా కలిసి ఇక్కడున్న సమస్యల్ని కనుక్కోవడం జరిగింది. మిత్రులారా, ఇవాళ నేను అనుకున్నా, పాలమూరు జిల్లాలో నల్లమల్ల అడవుల్లోనే చంద్రశేఖరరావు చేతిలో ప్రజలు మోసానికి గురైనరు. ఈ కరీంనగర్ జిల్లా అత్యధికంగా అభివృద్ధి చెందిందేమో, ఎందుకంటే 2004లో ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తే మీరు ఆదరించి హక్కున చేర్చుకొని
3 సార్లు ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి చంద్రశేఖరరావును ఎంపీగా గెలిపించారు. ఇక్కడి ప్రజలకు ఆయన అసలు రంగు తెలిసి ఆయన మోసపు మాటలు అర్థమయ్యి ఇక అతన్ని ఓడించాలనుకున్నప్పుడు మీ ప్రాంతం నుంచి పారిపోయి మా పాలమూరు జిల్లాకు వలస వచ్చిండు. మేము అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతుండు, పాలమూరు ప్రజల దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెడితే తెలంగాణ కోసం ఆనాడు పాలమూరులో మేము గెలిపించినాం. పోతా పోతా ఆయన కరీంనగర్లో ఏ బలైన వర్గాల బిడ్డనో ఏ పేద కుటుంబానికి సంబంధించినో ఈడ ఎంపీ అభ్యర్థిగా పెట్టలే. సొంత చుట్టం బావమర్దిని బోయిన్పల్లి వినోద్ కుమార్ని ఇక్కడ అభ్యర్థిని పెడితే ఆయనను కూడా 2 సార్లు మీరు ఎంపీగా గెలిపించారు. ఈ విధంగా చంద్రశేఖరరావును 3 సార్లు, బోయిన్పల్లి వినోద్ కుమార్ని 2 సార్లు, ఎవరిని అదే విధంగా ఇక్కడ ఈ ఎన్నికలలో పదే పదే టీఆర్ఎస్కి జిల్లాలో దాదాపుగా ఎమ్మెల్యేలందరినీ గెలిపించడం జరిగింది. మరి నేను అడుగుతున్న ఇవాళ నేను తిరిగి వచ్చిన ఏ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలే. ఇవాళ చివరికి చొప్పదండి నియోజకవర్గంలో గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంజూరు చేయించిన రోడ్లే కట్టించిన ప్రాజెక్టులే దిక్కైనాయి. ఇవాళ ఈ ప్రాంతంలో సాగునీటి వసతులు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును కట్టి కరీంనగర్ వరంగల్ జిల్లాలలో 13,500,000 ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టులే ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చుక్క నీరు కూడా చొప్పదండికి కాళేశ్వరం నీళ్లు రాలే. ఇవాళ ఏ ప్రాజెక్టు పూర్తి కాలే, ఈ ప్రాంతంలో ఏ పనులు చేయలే. ఇవాళ నేను పేదల్ని కలిసి మాట్లాడుకుంటూ వచ్చిన ఎన్నికల సందర్భంలో చంద్రశేఖరరావు చెప్పిన మాటలు అడిగిన. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా, ఎస్సీ వర్గీకరణలో మా మాదిగ బిడ్డల డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ చేసిండా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా, కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేసిండా, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిండా, పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ఒట్లు కొనుగోలు చేసిండా. ఇక చివరికి పత్తి మిర్చి రైతుల ఆత్మహత్యలు వేలాదిగా జరుగుతున్నాయి. ఏ ఒక్క పని చేయలే, ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే. కానీ ఇవాళ తెలంగాణ మొత్తాన్ని అలికినా, సున్నమేసినా, ముగ్గేసినా, అద్దమొలి చేసినా తెలంగాణ మోడల్ తీసుకొని దేశ రాజకీయాలు చేస్తా అని ఊరి మీదకి బయలుదేరిండు, దేశం మీదకి బయలుదేరిండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 9 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు బీమా పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలే నేను ప్రస్తావిస్తున్నా. 2018 నుంచి 2022 వరకు 80,000 మంది రైతులు చచ్చిపోతే ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చినామని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. 2014 నుంచి 2018 వరకు ఇంకొక 1,00,000 మంది రైతులు చనిపోయినారు. నేను ఇవాళ అడుగుతున్నా, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు దాదాపుగా 2 లక్షల మంది రైతులు చచ్చిపోతుంటే ఇది ఎట్లా బంగారు తెలంగాణ అవుతుంది? ఈ తెలంగాణను బొందల గడ్డల తెలంగాణగా చంద్రశేఖరరావు మార్చిన వాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులు కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఇవాళ దిక్కు లేక అరణ్య రోదనకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వం నుంచి భరోసా లేక ఆదుకునే నమ్మకం రాక ఇవాళ చంద్రశేఖరరావు చేతిలో మోసపోయినామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళే కాదు, ఇవాళ ఈ పక్కన మా పోలీసు మిత్రులు ఉన్నారు. హోంగార్డుల జీవితాలు చితికిపోయినాయి. కనీసం రోజుకు 24 గంటలు నెల మొత్తం సెలవు ఇవ్వకుండా పని చేయించుకొని వాళ్ళ శ్రమ దోపిడికి పాల్పడుతుర్రు. కనీసం వాళ్ళకు ఆరోగ్య భద్రత లేదు, ఆదివారం సెలవు లేదు, పిల్లల చదువులు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. ఊడిగా బానిసల కంటే ఇవాళ వాళ్ళు కష్టపడే పరిస్థితి వచ్చింది. పోలీసులకు కూడా చెప్పిండు, ఇన్ని రకాల పోలీసులు కాదు, ఏక్ పోలీసుని చేస్తా, ఈ పోలీసులకు ప్రతి వారం సెలవిస్తా, మీ భార్య బిడ్డలతో ఉండొచ్చు, మీ పిల్లల చదువులు చూసుకోవచ్చు అని నేను అడుగుతున్నా. ఇవాళ మా పోలీసు మిత్రులను 365 రోజులు రోజుకి 24 గంటలు శాంతి భద్రతలు కాపాడి ప్రజాప్రతినిధులకు పహారాలు కాసి ఇంత కాపాడుతుంటే ఇవాళ మిమ్మల్ని కూడా వంచిండు, మోసం చేసిండు. ఇవాళ మీకు పిఆర్సీ ఇవ్వకుండా మీకు అన్యాయం చేసిండు. ఇవాళ ఇంత శ్రమ దోపిడికి పాల్పడుతున్నాడు. సింగరేణి కార్మికులను దోపిడి, ఆర్టీసీ కార్మికులను దోపిడి, విద్యుత్ కార్మికులను దోపిడి, మా పోలీసు మిత్రులను దోపిడి, హోంగార్డ్స్ను దోపిడి, అంగన్వాడీ వర్కర్లను దోపిడి, ఆశా వర్కర్లను దోపిడి, టీచర్లను దోపిడి, రెవెన్యూ అధికారులను దోపిడి, విఆర్ఏలను దోపిడి, విఆర్ఓలను దోపిడి. ఎక్కడ చూసినా పంచాయతీరాజ్ శాఖలో ఉండే అధికారులను శ్రమ దోపిడి. ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రం నలుమూలల దండుపాలెం ముఠాగట్టి టీఆర్ఎస్ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవాళ మానేరు వాగులో ఇసుక కొల్లగొడుతున్నది చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు కాదా? నీ సద్దకుడు జోగినిపల్లి రవీందర్రావు, ఆయన కొడుకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ సిరిసిల్లలో నేరెళ్ళ దళితులు ఈ ఇసుక లారీల కింద పడి చచ్చిపోతే వాళ్ళు నిరసన తెలిపి రాస్తారోకో చేస్తే వాళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కట్టేసి గొడ్లను బాదినట్టు బాది కరెంటు షాకులు పెట్టి సంసారానికి వనికి రాకుండా కొట్టిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ పెద్దలు జీవన్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారిని తీసుకొస్తే ఎస్సీ కమిషన్ను నియమించారు, నివేదికలు తయారు చేశారు. ఇవాళ నేను అడుగుతున్న 7 ఏళ్ళు కావస్తుంది, ఎస్సీ కమిషన్ నివేదిక ఎందుకు బయట పెడతలేరని నేను అడుగుతున్నా. 25 లక్షల రూపాయలు ఆ దళిత బిడ్డలకు నష్టపరిహారం ఇచ్చేది ఉంటే ₹1 ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ మీద రంకెలేసి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతా అంటున్న బండి సంజయ్ నేను సూటిగా అడుగుతున్నా. ఆయల్ల నేరెళ్ళ దళితుల కోసము కొట్లాడినన్ను, పోరాటం చేసినాను. ఇవాళ కేంద్రంలో నీదే ప్రభుత్వం, హోంమంత్రి మీవాడే, ప్రధానమంత్రి మీవోడే. నేరెళ్ళ దళితుల మీద ఉన్న ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెడతలేవు? వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకోమని ఎందుకు పట్టుబడతలేవు అని బండి సంజయ్ నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు కేంద్రం నుంచి ₹1 అయినా తెచ్చినవా? ఈ ప్రాంతానికి చంద్రశేఖరరావు ఎంపీ అయి తెచ్చింది లేదు, బోయిన్పల్లి వినోద్ కుమార్ చేసింది లేదు, బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది లేదు. అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఇదే కరీంనగర్ నడిపొడ్డున 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో ఎంత ఒత్తిడి వచ్చినా ఆంధ్ర వాళ్ళు అడ్డుపడ్డా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయింది, కేంద్రంలో అధికారం కోల్పోయింది, తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.